వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో జరిగిన సభలో ఆర్థిక మంత్రి గారు మాట్లాడిన మాటలు కానీ, లేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు మాట్లాడిన మాటలు కానీ చూస్తుంటే, ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి ఇవ్వవలసిన నిధులు కానీ, చట్టంలో పెట్టిన అంశాలను కానీ చేయవలసిన వారు ఎవరున్నారో దానికి సంబంధించిన మంత్రి పచ్చి అబద్ధాలు చెప్తున్నప్పుడు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి చట్టంలో పెట్టిన అంశాలు ఇవి, మాకు రావాల్సినవి నిధులు ఇవి, ఇంకా ఈ నిధులు కావాలని చెప్పి అడగవలసిన వ్యక్తి అన్నీ మాకు ఇచ్చేసారని ఆయన అబద్ధాలు చెప్తున్నప్పుడు, మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న నేను ఈ రాష్ట్రంలో పుట్టాను కానీ రాజకీయంగా పక్క రాష్ట్రంలో ఉంటున్నానని, తెలుగుదేశం పార్టీ వ్యవహారాలని కేంద్రంలో చూస్తున్న వెంకయ్యనాయుడు గారు కానీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు కానీ, వీళ్ళందరూ ఈ అబద్ధపు మాటలు ప్రజలను వంచడానికి చేసిన సందర్భంలో ఇవాళ మరి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి వాస్తవాల్ని ప్రధాన ప్రతిపక్షంగా మా పార్టీ బాధ్యతగా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మేము ముందుకు వచ్చాం. ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటల్ని ఒక 4-3 మాటలు తీసుకుంటే, ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా 25 విద్యా సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ ఇచ్చామన్నారు జైట్లీ గారు. ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఆంధ్రప్రదేశ్ నిధి ఇచ్చామని చెప్పారు జైట్లీ గారు. ఏ రాష్ట్రానికి నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ ఒక్క రాష్ట్రానికి ఇంత సాయం అందలేదన్నారు వెంకయ్యనాయుడు గారు. ప్రత్యేక హోదా వల్ల నిధుల వాటాల్లో 90% కేంద్రం, 10% రాష్ట్రం భరిస్తే ఇంతకుముందు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు జైట్లీ గారు. సరే మన ముఖ్యమంత్రి గారు అయితే తానంటూ వీటికన్నిటికీ కూడా అనాలిసిస్ చేస్తూ ఆయన్ని పొగడంతోనే ఆయన కాలం అంతా కూడా ఆయన జరిపిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా ఆయన్ని పొగడ్తలలో ముంచెత్తడానికే ఆ సమయాన్ని వెచ్చించారు తప్ప రాష్ట్ర ప్రయోజనాన్ని కానీ, రాష్ట్ర అభివృద్ధి కాంక్షలు కానీ, రాష్ట్ర ప్రజల తాలూకా అంశాలను కానీ, రాష్ట్రంకి తమ ప్రత్యేక హోదా అంశాన్ని కానీ ఎక్కడా కూడా దాన్ని ఆయన పొందుపరచలే. ఇది రాష్ట్ర పరిస్థితి. అసలు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకులని అనుకుంటున్నారు, లేదు తెలుగు తక్కువ అనుకుంటున్నారు, లేదు చదువు విద్యాభ్యాసం లేని మరి అనుకుంటున్నారు, విషయ పరిజ్ఞానం తెలియని వాళ్ళు అనుకుంటున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో మాకైతే అర్థం అవ్వట్లే. 25 విద్యా సంస్థలు ఇచ్చామంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ దేశంలో ఉన్న 1 కోటి జనాభా దాటిన ప్రతి రాష్ట్రానికి ఆనాటి ప్రభుత్వాలు ఐఐఎంలు, ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు ఇవన్నీ ఇవ్వాలని చెప్పని ఒక పాలసీ విధాన నిర్ణయాన్ని తీసుకున్న విషయం వాస్తవం కాదా? మనకంటే చిన్న రాష్ట్రాలైన అన్ని రాష్ట్రాలను కూడా ఇవన్నీ ఉన్నాయా లేవా? ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో లేని రాష్ట్రం ఏదైనా ఉన్నదా? కొన్ని రాష్ట్రాల్లో అయితే 2-3 సెంట్రల్ యూనివర్సిటీలు కూడా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం. ఇవన్నీ చట్టంలో పెట్టి ఇవన్నీ గొప్పగా ఇచ్చాము మేము అసలు అని చెప్తుంటే ఏ విధంగా మనం ఆలోచించాలి? అయితే కొత్త రాష్ట్రానికి పెట్టి కొత్త రాష్ట్రం ఛత్తీస్గఢ్లో మరి ఏర్పాటు చేశారు, ఆ రోజు చట్టంలో పెట్టారు. అవి విధాన నిర్ణయం. ఛత్తీస్గఢ్ ఐఐఎం లేదా అండి? ఐఐటి లేదా అండి?
అది కొత్త రాష్ట్రమే కదండి. అందుకు ఎంత గొప్పగా నాకు తెలిసి ఏ భారతదేశంలోని ఏ మంత్రి గారు కూడా, ఏ ఆర్థిక మంత్రి కూడా ఎలాంటి ప్రకటనలు ఎక్కడా కూడా ఆయన ఇచ్చిన పాపాన పోలే. చట్టంలో పెట్టామండి, చట్టంలో పెట్టాం మేము ఇవన్నీ కూడా అనే విషయాలు చట్టంలో పెట్టలేదు అంటున్నారు. చట్టంలో పెట్టలేదు అనుకో పరిస్థితి వచ్చినప్పుడు ఈ యాక్ట్ ఉందని నిన్నగాక మొన్న 60,000 కోట్ల రూపాయలతో గుజరాత్ మహారాష్ట్ర సరిహద్దుల్లో $60,000 టన్నుల సామర్థ్యంగా పెట్రోల్ రిఫైనరీని ప్రారంభిస్తున్నారే. ఎందుకు పెట్టారండి గుజరాత్ మహారాష్ట్రలోను? చట్టం చెప్పిందా? లేదు పార్లమెంట్లో బిల్లు పెట్టారా? ఈ దేశంలో తాలూకు అభివృద్ధిలో భాగంగా అక్కడున్న కాలమాన పరిస్థితులు, అక్కడ పరిస్థితులన్నీ చూసుకొని ఫీజిబిలిటీని వర్కౌట్ చేసుకొని అవి పెట్టవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు పెట్టే పరిస్థితి వచ్చింది. మన హైదరాబాద్లో చూసుకుంటే బిహెచ్ఎల్ ఉంది, లేకపోతే బిహెచ్ఎల్ ఉంది, ఈసీఎల్ ఉంది, హెచ్ఎంటీ ఉన్నాయి, ఇవన్నీ పెట్టారు. అప్పుడే చట్టాల్లో పెట్టారు ఇవన్నీ. ఆ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి సమగ్ర అభివృద్ధి ఆలోచనలో భాగంగా ఇటువంటి కార్యక్రమాల్ని దేశంలో చేస్తారు. అది గొప్పగా వచ్చి మేము ఎన్ని చేశామని చెప్పడము ఇది చాలా శోచనీయం. అంతా కూడా ఇది చాలా శోచనీయం. ఇది ఇలా ఈ పరిస్థితిలో మాట్లాడడం అనేది. ఇకపోతే జైట్లీ గారు చెప్తారు 2,03,000 కోట్ల రూపాయలు, 2,03,000 కోట్ల రూపాయలని ఎప్పుడు ఎవరి విధంగా మేము ఇస్తున్నాము ఈ రాష్ట్రానికి. 2004-2009 మధ్యలో 8 మధ్యలో చూసుకుంటే 34,000 కోట్ల రూపాయలు, 970 కోట్ల రూపాయలు వచ్చి ఆనాటి ప్రభుత్వం అప్పుడు వచ్చిన ఆయంలో వచ్చింది. అదే 9-14 ఆయంలో చూసుకుంటే 69,293 కోట్లు వచ్చింది.